హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలైతాంది. ఒక రైతుకు తప్పితే అందరికీ వచ్చిందండి. ఒక కంపెనీ వాడు తను తయారు చేసిన వస్తువుని డిస్ట్రిబ్యూటర్‌కి అమ్ముతాడు. డిస్ట్రిబ్యూటర్ రీటైలర్‌కి అమ్ముతాడు. రీటైలర్ ప్రజలకు అమ్ముతాడు. ఈ ఇద్దరి ధరని కంపెనీ వాడే నిర్ణయిస్తాడండి. కంపెనీ వాడు నిర్ణయించిన ధరకే డిస్ట్రిబ్యూటర్ అయినా రీటైలర్ అయినా అమ్ముతాడు ప్రజలకి. అదే రైతు పండించే పంటను మాత్రం గిట్టుబాటు ధరకు అమ్ముకునే స్వతంత్రం అయితే లేదండి రైతుకి. మడి నాటినప్పుడు పక్షులు వచ్చి తొక్కుతాయండి. కొంచెం పెరిగి పెద్దయ్యాక ఎలకలు వచ్చి కొట్టేస్తాయి. ఎన్నొచ్చిన తర్వాత పారాడే ప్రతి జీవి తింటుందండి. ఆఖరికి మడి కోసుకొని వచ్చేటప్పుడు గువ్వల గూడని వదిలేసేస్తాడు ప్రతి రైతు. ఇన్ని రోజులు తిన్న పక్షి ఉసూరుమని పోకూడదు అని ఇందరి ఆకలి తీర్చే రైతుకు మాత్రము తన పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకునే స్వతంత్రం అయితే లేదండి. రైతు బజారు అని పెట్టారు కానీ ఎక్కడో పెద్ద పెద్ద సిటీల్లో తప్పితే మనకు అందుబాటులో అయితే లేదండి. అదే మండల హెడ్ క్వార్టర్ లో పెట్టినారనుకోండి రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఆలోచించండి ఒక్కసారి, మా రైతుల బాధ అర్థమై